హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం తెలంగాణలో రాబోతున్న 5 మెగా ప్రాజెక్టుల గురించి వివరాలు చూద్దాం. వాటిలో మొదటిది నాగపూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే. ఈ నేషనల్ హైవే నెంబర్ NH-163G. ఇది సుమారుగా 450 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అలానే ఇది 4 లైన్ ఎక్స్ప్రెస్ వే. ఇది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ దగ్గర జక్కంపూడి దగ్గర స్టార్ట్ అయ్యి తెలంగాణ మీద గుండా మహారాష్ట్రలోని చంద్రపూర్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వేలో ఎక్కువ శాతం తెలంగాణలో నుంచే వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 30 కిలోమీటర్లు, మహారాష్ట్రలో సుమారుగా 60 కిలోమీటర్లు ఉంటుంది. మిగతా భాగం అంతా తెలంగాణలోంచే వెళ్తుంది. దీనిని 100 km/h డిజైన్ స్పీడ్ తో నిర్మిస్తున్నారు. ఈ చంద్రపూర్ నుంచి నాగపూర్ వరకు ఆల్రెడీ 4 లైన్ రోడ్డు ఉంది. ఈ ఎక్స్ప్రెస్ వేలో విజయవాడ నుంచి మంచిర్యాల దాకా గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మిస్తారు, అంటే కొత్త రోడ్డుని నిర్మిస్తారు. అలానే మంచిర్యాల నుంచి చంద్రపూర్ దాకా బ్రౌన్ ఫీల్డ్ హైవే, అంటే మంచిర్యాల నుంచి చంద్రపూర్ దాకా ఆల్రెడీ 2 లైన్ హైవే ఉంది, దానిని 4 లైన్ హైవే లాగా విస్తరిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ కి అంచనా వేసిన వ్యయము 14,660 కోట్ల రూపాయలు. ఈ కొత్త ఎక్స్ప్రెస్ వే వల్ల విజయవాడ నాగపూర్ మధ్య ప్రయాణం చేసే సమయం సుమారుగా 5 గంటలు తగ్గే అవకాశం ఉంది. దీనిని NHAI కంట్రోల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లో నిర్మిస్తారు. దీనిని యాక్చువల్ గా అయితే 2025 కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ డ్రోన్ వ్యూస్ తో సహా ఇంకొక వీడియోలో చూద్దాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే RRR గురించి వివరాలు చూద్దాం. ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ కి 30 to 40 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ రింగ్ రోడ్ ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి నార్త్ సైడ్, ఇంకొకటి సౌత్ సైడ్. ఈ నార్త్ సైడ్ సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ దాకా డెవలప్ చేస్తారు. ఇది మొదటి దశ. మొదటి దశ కోసం అంచనా వేసిన వ్యయము 9,000 కోట్ల రూపాయలు. ఈ మొదటి దశ మొత్తం పొడవు 158 కిలోమీటర్లు. రెండవ దశలో చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి దాకా నిర్మిస్తారు. ఈ 2 దశలు కలిపి మొత్తం అంచనా వేసిన వ్యయము 17,000 కోట్ల రూపాయలు. ఈ రీజనల్ రింగ్ రోడ్ ని 6 వరుసల రహదారిలాగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం పొడవు 338 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి వెళ్లే నేషనల్ హైవేస్ అన్ని ఈ RRR ని కనెక్ట్ చేసుకుంటా వెళ్తాయి. ఇది నేషనల్ హైవే 65, ఇది నేషనల్ హైవే 44, ఇది నేషనల్ హైవే 765, అలానే నేషనల్ హైవే 163. ప్రస్తుతానికి ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు పెట్టిన పేరు 161AA. ఈ ఉత్తర భాగంలో మొత్తం 11 చోట్ల ఇంటర్చేంజ్లు నిర్మిస్తారు. పూర్తిగా గ్రీన్ఫీల్డ్ హైవే పద్ధతిలో నిర్మిస్తున్న ఈ రహదారిపైకి ఇంటర్చేంజ్ ఉన్న చోట్ల నుంచి మాత్రమే వాహనాలు వెళ్తాయి. మిగతా చోట్ల నుంచి ఈ రోడ్డుపైకి యాక్సెస్ ఉండదు. ఇవి రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించిన వివరాలు. ఈ RRR కి సంబంధించి పూర్తి అలైన్మెంట్ తో ఏ గ్రామాల గుండా ఈ రోడ్డు వెళుతుంది అనే వివరాలతో ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడు మనం వరంగల్ మెట్రో నియో గురించి వివరాలు చూద్దాం. ఈ వరంగల్ మెట్రో నియోని సుమారుగా 2020 ఇయర్ లో అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం అంచనా వేసిన వ్యయము 1100 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మెట్రో రూట్ కాజీపేట జంక్షన్ నుంచి నక్కలగుట్ట, హన్మకొండ చౌరస్తా మీద గుండా వరంగల్ రైల్వే స్టేషన్ దాకా ప్రపోజ్ చేశారు. కానీ ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి పనులు మొదలవ్వలేదు. ఈ ప్రాజెక్టుకి DPR ప్రిపేర్ చేసే బాధ్యతని మహామెట్రో అంటే మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ కి అప్పగించారు. అలానే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే కుడా కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని అప్రూవల్ కోసం అప్పట్లో సబ్మిట్ చేసింది. కానీ DPR తర్వాత ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి వర్క్ ముందుకు జరగలేదు. ఇవి వరంగల్ మెట్రో నియోకి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ గురించి వివరాలు చూద్దాం. ఈ హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ గురించి 2 years బ్యాక్ అంటే సుమారుగా 2021 లో న్యూస్ వచ్చింది. ఇలా ప్రపోజ్ చేసిన ట్రాక్ పొడవు మొత్తం 710 కిలోమీటర్లు ఉంటుంది. ఓవరాల్ గా 11 స్టేషన్స్ ఉంటాయి. కానీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వర్క్ DPR ప్రిపరేషన్ దగ్గరే ఆగిపోయింది. ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం అంటే జూలై 2023 లో వచ్చిన న్యూస్ ప్రకారం నేషనల్ రైల్ ప్లాన్ కింద మొత్తం 7 రూట్స్ ని హై స్పీడ్ రైల్ కారిడార్ కోసం ప్రిఫర్ చేస్తున్నారు. ఈ HSR నెట్వర్క్ లో ముంబై హైదరాబాద్ రూట్ కూడా ఒకటి. ఈ న్యూస్ ప్రకారం హైదరాబాద్ ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్ ని 2051 కి కంప్లీట్ చేస్తారు. దీనితో పాటు ఈ నేషనల్ రైల్ ప్లాన్ ప్రకారం హైదరాబాద్ బెంగళూరు ని కనెక్ట్ చేస్తా ఇంకొక రూట్ ని ప్రపోజ్ చేశారు. ఈ రూట్ కి సంబంధించిన వర్క్స్ 2041 కల్లా పూర్తవుతాయని ఇనిషియల్ గా అంచనా వేశారు. ఈ 2 ప్రాజెక్ట్స్ కి సంబంధించి ప్రస్తుతానికి ఫీజిబిలిటీ స్టడీ జరుగుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం తెలంగాణ మొబిలిటీ వ్యాలీ గురించి చూద్దాం. అసలు ఈ మొబిలిటీ వ్యాలీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం అవసరమైన మ్యానుఫ్యాక్చరింగ్ అలానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన కంపెనీస్ కోసం ప్రొవైడ్ చేసిన ల్యాండ్ పార్సెల్స్ అన్నిటినీ కలిపి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని అంటారు. సో ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కోసం జహీరాబాద్ అలానే సీతారాంపూర్ దగ్గర ల్యాండ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు.
ఈ జహీరాబాద్ అనేది పటాన్ చెరువు మీద నుంచి ముంబై హైవే మీద వెళ్ళాలి. ఇక్కడ నుంచి జహీరాబాద్ దగ్గరికి 80 km డిస్టెన్స్ ఉంటుంది సుమారుగా. నెక్స్ట్ సీతారాంపూర్. సో ఇది చేవెళ్ల నుంచి షాబాద్ వెళ్లే రోడ్డు మీద ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ శంకరపల్లి నుంచి మోవిన్పేట వెళ్లే దారిలో ఇక్కడ ఎన్కతల అనే ఒక ఏరియా ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ క్లస్టర్ వస్తుంది. అంటే కొత్త టెక్నాలజీస్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాల్సిన ల్యాబ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కావాల్సిన బేసిక్ ప్రొవిజన్స్ అన్ని ఈ ఏరియాలో వస్తాయి. ఈ ఎన్కతల అనేది శంకరపల్లి నుంచి సుమారుగా 20 km డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మిగతా ఏరియాలు అంటే జహీరాబాద్, సీతారాంపూర్, దివిటిపల్లి కలిపి మొత్తం 3000 acres లో ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ వస్తుంది. నెక్స్ట్ ఈ దివిటిపల్లి దగ్గర అంటే బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే మీద ఈ దివిటిపల్లి దగ్గర ఎనర్జీ పార్క్ వస్తుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి సుమారుగా 76 km డిస్టెన్స్ ఉంటుంది. ఇది తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవి తెలంగాణలో రాబోతున్న 5 మెగా ప్రాజెక్టులు. ఇవే కాకుండా ఇంకా కొన్ని మెగా ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి గురించి మనం ఇంకొక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.